ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ సినిమా నుంచి? పొద్దున్నే ఫస్ట్ హాఫ్లో నాకు నిజంగా నాకు చెప్పడం ఇష్టం ఉండదు తేజ, నాకు తెలుసు అది చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో ఒక ప్రీ క్లైమాక్స్ ముందు ఐఎమ్ వెయిటింగ్ అబ్బాయి. నీకు అంతగా నీకేం చెప్పను. మీ ఇంటుంటే పెద్ద హిట్ కొట్టేస్తున్నాం అనిపిస్తుంది. లెట్స్ హోప్. ఐ విష్ స్ట్రాంగ్లీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ సినిమా హిందీలో సహదేవ్ అని అనౌన్స్ చేశారు. అంటే ఆ టైటిల్ ఈగల్ అనేది దొరకలేక ఆల్రెడీ ఎవరు చేస్తున్నారు. సో అందుకే లేకపోతే ఈగలేని పెట్టేవాళ్ళు, లేక అందుకే సహదేవ్ అని పెట్టారు. బట్ హౌ సీరియస్ ఆర్ యూ టు కేటర్ యువర్ ఫిల్మ్స్ టు అదర్ లాంగ్వేజ్ ఆడియన్స్ ఆల్సో? డూ యూ వాంట్ దట్ టు హ్యాపెన్? అంటే ఇంటెన్షనల్గా చేస్తారు? అది ఇంటెన్షనల్గా చేయట్లేదు. ఇట్ షుడ్ హ్యాపెన్ అంతే. ఇప్పుడు మనం అనుకుని చేస్తే అవ్వవు, ఇట్ షుడ్ హ్యాపెన్ అంతే. హిందీ ప్రమోషన్స్కి బాంబే, ఢిల్లీ అన్నీ తిరుగుతున్నారు కదా, వాళ్ళకి తెలిసిన సౌత్ ఇండియన్ 4 స్టార్స్ పేర్లో వాళ్ళు కంపల్సరీగా చెప్పే పేరు वो आपका रवितेजा का फिल्म बहुत देखते हैं हम लोग. కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే యాంపుల్ కాంటెంట్ ఇలా ఇలా ఇసురుతూ ఉంటారు మీరు సంవత్సరానికి. అరే తీసుకో పట్టుకోరా, ఏ విక్రమార్కుడు డబ్బింగ్తో స్టార్ట్ అయింది. విక్రమార్కుడు డబ్బింగ్ నుంచి. బట్ గ్రహాలు ఎలాగ అనుకూలించాయి, ఎన్ని కోట్ల మంది ఎన్ని లాంగ్వేజ్ల్లో చూడటం అనేది మనం ఇది నిజం తేజ. ఇప్పుడు నేను ఆయనకి వెళ్తే అసలు వాళ్ళు చూస్తుంటే నన్ను చూసి ఎవరు అనుకుంటున్నారు నాకు తెలుసు. ఒక్కసారి రాజా ది గ్రేట్ కో దేనికో మీరు అలీ గారు వెళ్తే అస్సాంలో ఒకసారి చెప్పరా మన ఆడియన్స్ కోసం. క్యాల్కటా ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళాలి. దిగంగానే ఒక గుంపు నాయకు పరిగెత్తకుండా వస్తుంటే ఇల్లందరూ ఇలా వస్తున్నారు, ఎవరు ఇల్లు ఎవరు అనుకుంటున్నారని చెప్పేసి వస్తే వాళ్ళు మామూలుగా చూడరంట. ఆ డార్జిలింగ్ వెళ్ళాము, డార్జిలింగ్లో అయితే అసలు ప్రతి ఒక్కడు టీవీలో రిపీటెడ్గా చూస్తారు సినిమా డైలాగులతో సహా. నా యూజు మాస్ మహారాజా పేరుతో సహా. ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. అండ్ నాకు ఎక్స్ట్రాడినరీగా నచ్చింది ఏంటంటే మీరు కూర్చుని, ఎవరో అన్నారు నాతో, మీరు కూర్చుని ఏదో కాఫీ ఏదో తాగుతుంటే లొకేషన్లో ఒకటి వచ్చి సార్ అలా ఓకే అనుకుని వెళ్ళిపోతే అలీగారు ఆపి ఏంట్రా అంటే నువ్వు అనుకుంటున్నాడు కదా అన్నారంట కదా మీరు. నువ్వు ఎవడో అదే ఆడ ఆపి నువ్వు అనుకుంటున్నా గలత్ ఫేమి అన్న. కానీ మీరు నిజంగానే కాదనుకున్నారు కదా. ఆడెళ్ళి మొత్తం తాండాన్ని పట్టుకొచ్చాడంటగా మొత్తం కింద నుంచి నువ్వే అని చెప్పి తీసుకొచ్చా. బట్ ఈగిల్ లాంటి సినిమా డెఫినెట్గా అదర్ లాంగ్వేజెస్ ఆడియన్స్కి కూడా